ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ వేళ, పోలింగ్ తర్వాత అనేక ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా దాడులతో అట్టుడికిపోయింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ఎందరి తలలు పగిలాయో లెక్కలేదు. కర్రలు, రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాంబులు, నాటుబాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటంతో వందల మంది గాయపడ్డారు. పల్నాడు రక్తసిక్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. ఏకంగా ప్రముఖ పార్టీ ముఖ్యనేతలే దాడులకు పిలుపునివ్వటంతో పోలీసులు, అధికారులు ఏం చేయలేకపోయారు. ఒంటింట్లో ఉన్న కారం నుంచి పొలంలో ఉండే గడ్డపార వరకు చేతికి ఏది దొరికితే దానితో ప్రత్యర్థులపై ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో పల్నాడులో జరిగిన అరాచకం దేశం మొత్తం చూసింది. అలాంటి పల్నాడులో పరిస్థితులను నార్మల్ చేయాలంటే ఎలాంటి అధికారిని నియమించాలి? రౌడీల నుంచి రాజకీయ నేతల వరకు అందర్నీ కంట్రోల్లో పెట్టే సమర్థత ఉన్న అధికారి ఎవరు అని ఉన్నతాధికారులు ఆలోచనలో పడితే టక్కున వారికి గుర్తుకు వచ్చిన పేరు ఎస్సీ మల్లిక్ గార్గ్. అంతే, వారు అస్సలు లేటు చేయలేదు. నీ సేవలు పల్నాడుకు చాలా అవసరమంటూ ఇమీడియట్ గా పల్నాడుకు రప్పించేశారు అధికారులు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరొక లెక్క. ఇప్పటివరకు ఎలా ఉన్నారో తెలీదు కాని ఇప్పటినుంచి మీరు మారాల్సిందే. మీ చేష్టల వల్ల మీ భార్యా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రౌడీయిజాన్ని వదిలేసి ప్రశాంత జీవితాన్ని మొదలుపెట్టండి. కాదు, కూడదు అంటే తాట తీసేస్తా అంటూ ఓ లేడీ ఎస్పీ రౌడీ షీటర్స్ కు ఇచ్చిన వార్నింగ్ ఇది. సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ ని అందరినీ స్టేషన్ కి పిలిపించి అందర్నీ లైన్లో నిలబెట్టి కళ్లల్లోకి సూటిగా చూస్తూ అచ్చ తెలుగులో మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఎంతో మంది ఎస్పీలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మేము లోకల్ అని కాలరెగరేశారు రౌడీ షీటర్లు. ఆఫ్టర్ ఆల్ లేడీ ఎస్పీ ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకున్నారు. కాని ఆమె తీసుకున్న యాక్షన్ కు వణికిపోయి దెబ్బకు లైన్లోకి వచ్చేశారు. బతికి ఉంటే బల్సాకు తిని బతకొచ్చు, ఈ లేడీ సింగం చేతిలో చావు దెబ్బలు తినలేము బాబోయ్ అంటూ రౌడీయిజానికి బాయ్ బాయ్ చెప్పేశారు. అంతే, ఇంకేముంది? పల్నాడులో జరిగిన బీభత్సాన్ని కంట్రోల్ చేయగల సత్తా నీకే ఉందంటూ ఆమెను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అంతే, ఒక్కసారిగా దేశం మొత్తం ఆమె గురించే చర్చ. దేశమంతా చర్చించుకుంటున్న ఈ మల్లికా గర్గ్ ఎవరు? ఆమె స్టోరీ ఏంటి? పల్నాడులో పోలింగ్ వేళ ఆ తర్వాత జరిగిన అల్లర్లను కంట్రోల్ చేయటానికి ఎలాంటి యాక్షన్ తీసుకుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పల్నాడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే తన పవరేంటో చూపించారు మల్లికా గార్గ్. పల్నాడులో వీధి వీధి తిరుగుతూ అల్లర్ల మూకలపై విరుచుకుపడ్డారు. గొడవలు రెచ్చగొట్టేలా చేస్తున్న మూకలను ఎక్కడికక్కడ అణిచివేశారు. లోకల్గా ఉన్న అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లికి చుక్కలు చూపించారు. ఇక ఎస్పీ మల్లిక దెబ్బకి పిన్నెల్లి ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత జిల్లాలో జరిగిన అల్లర్ల తాలూకా వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి అల్లర్లకు పాల్పడిన ఒక్కొక్కరిని వెతికి మరీ పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1200 మందిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు ఎస్పీ మల్లిక. అప్పటి వరకు ఆమె ఏ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే ఆ జిల్లాకు మాత్రమే ఆమె పేరు తెలిసేది. ఎప్పుడైతే పల్నాడు అల్లర్లను కంట్రోల్ చేయటానికి ఆమెకు బాధ్యతలు ఇచ్చారో మల్లికా గార్గ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. పల్నాడులో జరిగిన అరాచకాలను లేడీ ఎస్పీ కంట్రోల్ చేయగలదా అని అనుకున్నారు అంతా. కాని ఆమె స్పీడ్, ఆమె యాక్షన్ చూసిన వారంతా ఈమె అయితేనే కరెక్ట్ అని అనుకున్నారు. మల్లికా గార్గ్ వల్లే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలకు జరిగిన అల్లర్లు కౌంటింగ్ రోజున కూడా జరిగే అవకాశం ఉందని పసిగట్టిన మల్లికా గార్గ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ కవాతు నిర్వహించి అల్లరి మూక గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. మగవారి వల్లే చేతకాలేదు, ఇక ఈమె వచ్చి ఏం చేస్తుంది అని అనుకున్నవారి చేతనే శభాష్ మల్లిక అని అనిపించుకున్నారు. ఒత్తిళ్లకు తలగ్గకుండా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించిన మల్లికా గార్గ్కు కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వంలో మంచి గుర్తింపు వస్తుందని పల్నాడు ప్రజలు అందరూ అనుకుంటున్నారు. పల్నాడు ఇష్యూతో ఎవరి నోట విన్నా ఎస్పీ మల్లికా గార్గ్ గురించే. దాంతో అసలు ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ విమెన్ ఎవరా అంటూ ఆరాలు మొదలయ్యాయి. మల్లికా గార్గ్ పోలీస్ ఫ్యామిలీకి చెందినావిడే. మల్లికా గార్గ్ తండ్రి డీజీపీగా కూడా పనిచేశారు. మల్లికా గార్గ్ ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్ లో కంప్యూటర్స్ చేశారు. బీటెక్ చేసింది కదా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో సెటిల్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మల్లిక మాత్రం వేరే రూటు ఎంచుకున్నారు. పోలీసైన తండ్రిని చూస్తూ పెరిగిన ఆమెకు తన తండ్రిలా మంచి పోలీస్ అవ్వాలన్న కోరిక మొదలైంది. అందుకే తాను కూడా పోలీస్ అవుతానని మనసులో మాట ఇంట్లో వారికి చెబితే ఎవరూ ఒప్పుకోలేదట. కానీ మల్లికా గార్గ్ తండ్రి మాత్రం ఆమెను సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆయనే ఒప్పించారు. దీంతో ఢిల్లీలోనే సివిల్స్ కు ప్రిపేర్ అయి ఫస్ట్ అటెంప్ట్ చేశారు మల్లికా గార్గ్. కానీ మొదటి ప్రయత్నంలో మల్లికా గార్గ్
గార్గ్ సివిల్స్ ను క్రాక్ చేయలేకపోయారు. దీంతో అందరూ ఎగతాళి చేశారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఐపీఎస్ అధికారి కావాలనే కసితో చదివారు. ఫస్ట్ ప్రయత్నంలో చేసిన తప్పులను అస్సలు రిపీట్ కానివ్వకుండా పట్టుదలతో చదివి రెండో ప్రయత్నంలో సివిల్స్ ని క్రాక్ చేశారు. 2015 ఐఏఎస్ బ్యాచ్ ట్రైనింగ్ అనంతరం పశ్చిమ బెంగాల్లో పోస్టింగ్ వచ్చింది. 3 ఏళ్లు పశ్చిమ బెంగాల్లో పనిచేసిన మల్లికా గార్గ్ ఆ తర్వాత ఏపీలోని కృష్ణా జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా వచ్చారు. ఆ తరువాతే ప్రకాశం జిల్లాకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలకు నెల రోజుల ముందు తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ను నియమించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న మల్లికా గార్గ్ను భరించలేక అధికార పార్టీ నాయకులు ఉన్నతాధికారులకు ఒత్తిడి తీసుకొచ్చి కేవలం విధుల్లోకి చేరిన 20 రోజులకే ఆమెను సీఐడీకి ట్రాన్స్ఫర్ చేసేశారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. ఎందుకు సీఐడీకి ట్రాన్స్ఫర్ చేశారో అనవసరం కానీ నేను కేవలం 20 రోజులే తిరుపతిలో ఉండాల్సి రావటం బాధాకరమని మల్లికా గార్గ్ అన్నారు. అసలు మల్లికా గార్గ్ పల్నాడు ఎస్పీగా ఎలా వచ్చారు అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. పల్నాడులో హింసాత్మక ఘటనల నేపథ్యంలో నన్ను పల్నాడుకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికే నేను చండీగఢ్ ఎన్నికల అబ్జర్వర్గా ఉన్నాను. ఇక్కడ ఇంకా వారం రోజుల డ్యూటీ ఉంది. కానీ నన్ను వెంటనే బయలుదేరమని ఆదేశాలు రావటంతో రాత్రికి రాత్రే నర్సరావుపేటకు వచ్చేశాను. అప్పటికే 2 ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ సిచ్యువేషన్లో నేను చేయగలనా లేదా అన్న డౌటొచ్చింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు వెళ్లే తత్వం నాది. సో వెంటనే విధుల్లోకి చేరిపోయాను. పల్నాడు ప్రాంతం నాకు కొత్తేం కాదు. నేను ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు కింది స్థాయి సిబ్బంది ఎక్కువగా ఆ ప్రాంతం నుంచి వచ్చినవారే. వారంతా ఆ ప్రాంతం గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ అటువంటి ప్రాంతంలో ఇటువంటి అల్లర్లతో అట్టుడకటం చాలా బాధనిపించింది. పల్నాడు రాగానే నేను ఫస్ట్ చేసిన పని అల్లర్లపై అధ్యయనం చేయటం. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు వారిపై కేసులు నమోదు చేయటం లేదు. కేవలం రాజీ కుదిర్చి పంపించేయటంతో వారిలో భయం లేదు అని నాకు అర్థమైంది. అందుకే నేను రంగంలోకి దిగిన వెంటనే అల్లరిమూకపై కేసులు పెట్టడం, గొడవలు సృష్టిస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం చేశాను. బైండ్ ఓవర్, రౌడీషీట్ ఓపెన్ చేయటంతో క్రమంగా పరిస్థితులు అదుపులోకి రావటం స్టార్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి తెలుగు మాట్లాడటమే కాదు, రాయటం, చదవటం కూడా నేర్చుకున్నాను. కేసులు, రిమాండులు యూత్కు హీరోయిజంలా అనిపించినా అది లైఫ్ పై ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో చెప్పటం కోసం బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. బైండ్ ఓవర్ చేస్తే తహసీల్దారుకు 1,00,000 నుంచి 2,00,000 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద అమౌంటో నాకు తెలుసు. ఇలా అనవసర కేసుల్లో చిక్కుకుని ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టడం అవసరమా అని వారిని ప్రశ్నించేదానిని. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో వివరించేవాళ్లం. కొన్నిసార్లు ఒకే రోజు 2 వేర్వేరు పట్టణాల్లో కౌన్సిలింగ్ సభలు, సాయుధ బలగాలతో ర్యాలీలు నిర్వహించేవాళ్లం. దీనివల్ల రాత్రి 2 దాటేది. అయినా మళ్లీ ఉదయం 6 గంటలకే పోలీస్ స్టేషన్లో విధులకు హాజరయ్యేవాళ్లం. ఇలా చేశాం కాబట్టే పల్నాడులో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇందులో నా స్టాఫ్ కోఆపరేషన్ మరిచిపోలేను అంటూ అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు మల్లికా గార్గ్. రౌడీ షీటర్ల గుండెల్లో సింహస్వప్నంగా ఉండే మల్లికా గార్గ్ను ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు అని ఆరా తీస్తే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఒత్తిడితో ప్రకాశం జిల్లా నుంచి తిరుపతికి మల్లికా గార్గ్ను ట్రాన్స్ఫర్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు తిరుపతికి మల్లికా గార్గ్ వెళ్లారు. ఎలక్షన్స్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. గతంలో తిరుపతి ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్రమాలు జరిగాయన్న విషయం మల్లికా గార్గ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె మరింత అప్రమత్తమయ్యారు. రాజకీయ నేతలకు సానుకూలంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై వేటు వేయటం మొదలుపెట్టారు మల్లికా గార్గ్. నాతో పనిచేయాలంటే నిష్పక్షపాతంగా ఉండాలి, అలా ఉండలేని వారు వెళ్లిపోవచ్చు అంటూ మల్లికా గార్గ్ నిక్కచ్చిగా చెప్పేశారు. ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొందరు అధికారులు పద్ధతి మార్చుకోలేదు. వైసీపీ నేతలు చెప్పిన దానికి తలాడిస్తూ వారు ఏం చెప్పినా మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పటం చేశారు. దీంతో అధికారులపై నిఘా పెట్టి మరీ సాక్ష్యాధారాలతో పాటు అటువంటి వారిని పట్టుకొని మరీ కట్టడి చేశారు. పోలీసుల నుంచి ఎటువంటి సాయం అందకపోవటంతో 2 వైసీపీ ఎమ్మెల్యేలు ఎస్పీని కలిసి తమ దారిలోకి రప్పించుకోవటానికి ట్రై చేశారు. ముక్కుసూటిగా ఉండే మల్లికా గార్గ్ మా పని మమ్మల్ని చేయనివ్వండి, ఇప్పటికే తిరుపతి భ్రష్టు పట్టిందని ఘాటుగా సమాధానం చెప్పారు. ఎస్పీగా మల్లికా గార్గ్ ఉంటే తిరుపతిలో గెలిచే అవకాశం లేదని వైసీపీ అధిష్టానం వద్ద వైసీపీ నేతలు వాపోయారు. దీంతో వెంటనే మల్లికా గార్గ్ను జగన్ సర్కార్ సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ
ఇది ఆమె 20 రోజులకే ట్రాన్స్ఫర్ అవ్వటానికి వెనకున్న కథ. కానీ తిరుపతిలో ఓ మహిళా ఎస్పీగా విధులు నిర్వహించటం అదే మొట్టమొదటిసారి కావటం మరో విశేషం. లేడీ సింగం, ముక్కుసూటి మనిషి అని పేరున్న మల్లికా గార్గ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఆమెది లవ్ మ్యారేజ్. ఎవరా అదృష్టవంతుడు అని అనుకుంటున్నారా? ఆయన కూడా ఒక పోలీస్ అధికారే. ఎస్పీగా పనిచేస్తున్నవారే. ఏపీలోనే ఉంటున్నారు కూడా. ఆయనెవరో కాదు, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ఐఐటీ చేసేటప్పటి నుంచి మల్లికా గార్గ్, వకుల్ జిందాల్ క్లాస్మేట్స్. కాలేజీ టైంలో ఇద్దరి మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదు. కాలేజీ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. అలా ఇద్దరూ ఐపీఎస్ కు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అకాడమీలో మళ్లీ కలుసుకున్నారు. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఇద్దరికిద్దరూ ప్రపోజ్ చేసుకోలేదట. ఇద్దరి అభిరుచులు కలవటంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. అలా పెద్దలకు తమ అభిప్రాయం చెప్పటం, ఇలా వారి అంగీకారంతో వీరి లవ్ మ్యారేజ్ ఘనంగా జరగటం చకచకా జరిగిపోయాయట. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ ప్రొఫెషనల్లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఫ్యామిలీ టైమింగ్ విషయంలో కూడా అలాగే ఉంటారు. సో ఇది డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ సింగం మల్లికా గార్గ్ గారి కథ. ఈ పోలీసు దంపతులు ఏపీలో మరిన్ని రోజులు పనిచేసి రాష్ట్రంలోని శాంతి భద్రతలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.